21:5 ప్రకటనలు 21:5 చదవండి. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని, సమస్తమును నూతనమైనవిగా. దేవుడు మన జీవితంలో సమస్తము కూడా నూతనమైనవిగా మన జీవితంలో కనిపిస్తే మనం ఏం చేయాలంటే నూతన విషయాలనే నూతనంగా జీవించాలి. పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. పాత జీవితాన్ని, పాత ఆలోచనల్ని, పాత తలంపుల్ని వదిలిపెట్టాలి. బైబిల్లో చాలా మంది ఉన్నారు, పాత జీవితాన్ని వదిలిపెట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు ఒక వ్యక్తిని చూద్దాం. పాత స్థితిలో ఏ విధంగా ఉన్నాడు, కొత్త స్థితిలో నూతన అనుభవంలో ఏ విధంగా మార్పు చెందాడు. ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి విషయాల్లో మార్పు చెందే వాళ్ళగా ఉండాలి. చదవండి. ఫిలెమోనుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 199వ పేజీ, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దాంట్లో 11వ వచనం చదవండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అప్పుడు అతడు మునుపు అంటే ఒకప్పుడు, మునుపు అంటే చెప్పండి, మునుపు అంటే ఏంటి? పాత జీవితంలో. మునుపు అంటే పాత సంవత్సరంలో, మునుపు అంటే పాత అనుభవాలు. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాస్తూ ఒనేసిము గురించి రాస్తూ ఉంటున్నాడు. ఎవరంటున్నాడంటే అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును చెప్పండి ఏమైనా ప్రయోజనకరమైన వాడు. ఏమైందంటే మునిపేమో ప్రయోజనం లేదు, మునిపేమో నిష్ప్రయోజనుడు. మనుషులంట 3 రకాలంట. చెప్పండి, మనుషులు ఎటువంటి రకాలంటే 3 రకాలంట. ఒకటోది ఏంటంటే నిష్ప్రయోజనులు, అంటే ఎవరికి పనికిరారు, ఎవరికి పనికిరారు. నిష్ప్రయోజనం అంటే ఎవరికి పనికిరారు. అది అనుకుందాం. ఎంతో మంది వస్తారని ఆశపడ్డాం, కానీ తక్కువ మంది వచ్చారు. అది మొత్తం ఏం చేస్తుందండి, పడేస్తా ఉంటాం. కూరలు, సాంబార్లు పడేస్తా ఉంటాం. అంటే ఎవరికి పనికిరావు. మనుషుల్లో కూడా అటువంటి ఉంటారు. నిష్ప్రయోజనుడు వాడు నాకు. రెండోది ఏంటంటే స్వప్రయోజకుడు. స్వప్రయోజకుడు అంటే చెప్పండి, స్వప్రయోజకుడు అంటే సొంతానికే వాళ్ళకే ఉపయోగం. వాళ్ళ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, దేవుడికి అసలు ఉపయోగం లేదు. వాళ్ళకే, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ పిల్లలకి, ఇంకా ఎవరికి ఉపయోగం లేదు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏమంటారంటే స్వప్రయోజకుడు అంటారు. 3 రకాలు ఏంటంటే ప్రయోజకుడు. ప్రయోజకుడు అందరికీ ఉపయోగపడతాడు. అందరికీ ఎవరి అక్కర్లో ఉంటే వాళ్ళకి ఉపయోగపడతాడు. ఇక్కడ ఒనేసిము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మునుపు చెప్పండి ఎటువంటి సిద్ధంగా నిష్ప్రయోజకుడు, యూజ్లెస్. ఒక రకంగా చెప్పాలంటే యూజ్లెస్ ఫెలో, నిష్ప్రయోజకుడు, ఎవరికి పనికిరానాడు. ఇప్పుడు అందరికీ ప్రయోజకుడు అయ్యాడు, అందరికీ యూజ్ఫుల్ గా మారాడు. యూజ్లెస్ ఫెలో యూజ్ఫుల్ గా మారాడు. నిష్ప్రయోజకుడు ప్రయోజకుడిగా మారాడు. ఎట్లా చదవండి, కొన్ని విషయాలు చూద్దాం. ముందుగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధియు లేదు. ఇప్పుడు, ఒకప్పుడు కాదు. కొంతమంది చెప్తారు, మేము కొత్తలో అయితే ఎంత విశ్వాసం ఉన్నాం, అసలు మందిరంలోనే ఉన్నాం, మందిరంలోనే ప్రార్థన చేస్తున్నాం, మందిరంలోనే జీవించాం. ఒకప్పుడు కాదు. వాట్ ఈస్ నౌ? ఇప్పుడేంటి? బైబిల్ అంటుంది కదా, ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు అనే అనుభవంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒకప్పుడు కాదు. ఒకప్పుడు ప్రయోజనం లేని వాడు ఒనేసిము, ఒకప్పుడు నిష్ప్రయోజనుడు, ఒకప్పుడు ఎవరికి ఉపయోగం లేదు. ఒక దొంగగా, ఒక బానిసగా ఇంట్లోనే నమ్మకమైన ఫిలెమోను దగ్గర ఉండి పని చేసుకుంటూ, దొంగతనం చేసుకుంటూ పారిపోయి చెరసాలలో పోయినాడు, జైల్లో పోయినాడు. అటువంటి ఒనేసిము ఇప్పుడు ఏ విధంగా మారాడు, ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలోకి వచ్చాడు. ఈరోజు
ఏమి కలిగి ఉండాలి? చూడండి మొదటిగా ఇప్పుడు అనే అనుభవంలో ఏమి కలిగి ఉండాలి? టైం లేదు, కొంచెం ధ్యానించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చదవండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమములకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇప్పుడు అనే అనుభవంలో ఈ మధ్యాహ్న కాలంలో ఒకప్పుడు స్థితి వేరు, ఒకప్పుడు ప్రయోజకుడు కాదు. ఇప్పుడు ఏమో ఒకప్పుడు తొంద, ఒకప్పుడు నీతి లేదు, ఒకప్పుడు పాపి, కానీ ఇప్పుడు పరిశుద్ధతలోకి వచ్చాడు ఉదేశి. ఇప్పుడు ఏముందంట? ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అలాగే పరిశుద్ధత కలుగుటకై. ఒకప్పుడు అవయవాలన్నీ పాపానికి, శరీరంలో ఉన్న అవయవాలన్నీ పాపానికి దాసులుగా, పాపానికి కళ్ళు, చేతులు, ఆలోచనలు, కాళ్ళు, ప్రతిదీ నోరు, ప్రతిదీ కూడా పాపానికి దాసులుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టి బైబిల్లో అంటుంది కదా, పౌలు రాసుకుంటున్నాడు కదా, ఆ టైంలో మీ అవయవాలను దాసులుగా అక్రమానికి, పాపానికి ఏ విధంగా అప్పచెప్పుకున్నారు, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవాల్ని చెప్పండి నీతికి దాసులుగా. ఈ మధ్యాహ్న కాలంలో నువ్వు నీ శరీరంలో నీ అవయవాలు పరిశుద్ధత కలిగి ఉన్నాయా? బైబిల్ ఉంటుంది, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడు చూడలేడు. ఆయన నిన్ను పరిశుద్ధునికి ఆ పరిశుద్ధ పవిత్ర అమూల్యమైన గొర్రెల రక్తాన్ని నీకు నాకు కాల్చాడు. ఆ రక్తంలో ప్రతి పాపాన్ని కడిగాడు. ఎందుకంటే పాపమైన మనల్ని దుర్మార్గులమైన మనల్ని ఆ పరిశుద్ధ రక్తంలో కడిగి పవిత్రపరిచాడు, నీతికి దాసుగా ఇచ్చాడు. ఒకప్పుడు పరిశుద్ధత లేదు, ఇప్పుడు చెప్పండి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. ప్రశ్నించుకోవాలి. మనలో చేసినప్పుడు నా చేతులు, నా కాళ్ళు, నా అవయవాలు, నా నోరు, నా కళ్ళు, నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? పాపముగా ఉంటే, పాపానికి దాసులుగా ఉంటే బలలో చేయలేదు. నువ్వు పరిశుద్ధతగా మార్చుకుంటే బలలో చేయవే. మొదటి అనుభవం ఇప్పుడు పరిశుద్ధులుగా మారాలి. రెండో చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం, 1 పేతురు 1:8. మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసములకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పల శక్యమును మహిమాయుక్తమైన సంతోషములై ఆనందిస్తున్నారు. ఒకప్పుడు ఆయన చూడలా, ఒకప్పుడు ఆయన ప్రేమించలా, ఒకప్పుడు సంతోషం లేదు, కానీ ఇప్పుడు ఆయన ప్రేమిస్తున్నారు. చెప్పండి, ఇప్పుడంట ఆయన్ని ప్రేమిస్తున్నారంట. ఇంకా ఏముంది? చూడకుండానే ఇప్పుడు విశ్వాసం, చెప్పల శక్యమును మహిమాయుక్తమైన సంతోషం. ఇప్పుడు సంతోషం కలిగిన వారుగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించడం. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం, 186. చదవండి. తిమోతియు, ఇప్పుడు మీ ఎదురుని మా ఇంటికి వచ్చి మేము మిమ్మల్ని ఎలాగో చూడనపేక్షించుచున్నాము, అలాగే మీరు మమ్మల్ని చూడనపేక్షించు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో
గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారము ప్రేమ. తిమోతి పేతురుతో ఆ దశలోనికైలతో రాసుకుంటే పౌలు గారు అంటాడు, తిమోతి ఇంకా కొంతమంది మా దగ్గరకు వచ్చి ప్రేమల గురించి చెప్తున్నారు, ప్రేమిస్తుంటున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు దేవుని ప్రేమించరా? చెప్పండి, దేవుని ప్రేమించడం అంటే చెప్పండి. దేవుని ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడం అంటే దేవుని మందిరాన్ని ప్రేమించడం, దేవుని సన్నిధిని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అని నోటితో చెప్పడం కాదు, నోటితో చెప్పడం కాదు, మన క్రియల ద్వారా, మన పనుల ద్వారా. దేవుని ప్రేమించడం అంటే దేవుని సన్నిధిని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఇష్టంగా, దేవునికి ఇష్టలుగా జీవించే వాళ్ళగా ఉండాలి. దేవుని ప్రేమించడం అంటే సమయానికే దేవుని మందిరంలోకి రావాలి, సమయానికే దేవుని మందిరంలోకి వచ్చి ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన దాకా దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళగా ఉండాలి. అది దేవుని ప్రేమించడం అంటే. దేవుని ప్రేమించడం అంటే దేవుని మందిరానికి రాకుండా ఉండడం కాదు, దేవునికి దొరగా ఉండడం కాదు. ఏవో కొన్ని సందర్భాలు ఉండొచ్చు, అటువంటి సందర్భాల్లో పర్వాలా, కానీ ప్రతిసారి అదే అలవాటుగా లేటుగా రావడం, దేవుని సన్నిధిలో గడపడం, అది దేవుని ప్రేమించడం అను. నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నువ్వే, లేదా నీ పిల్లల్ని, లేదా నీ ఆస్తుల్ని, లేదా నీ ఉద్యోగాల్ని, లేదా నీకు సంబంధించిన వాటిని ప్రేమించుకుంటూ నేను కూడా దేవుని ప్రేమిస్తున్నా అంటే కుదరదు. దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా, దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా ఒక యవనస్తున్నాడంట. అయ్యగారు చెప్పారంట, వాడు 10వ తరగతి చదువుకుంటున్నాడు. అయ్యగారు చెప్పారంట, అరే నీకు ఒక సూత్రం చెబుతారా, ఇల్లు నేను చెప్పింది జాగ్రత్తగా చేయాలన్నాడంట. చెప్పండి అయ్యగారు అన్నాడంట. అరే అందరూ ఆదివారం 10ంటికి చర్చి, నువ్వు 9 గంటలకి రా, 9ంటికే ముందే దగ్గర. ఇక నీ బాగా కోసం చెప్తున్నా, నేను చెప్పింది నువ్వు బాగుపడతావు. వచ్చి మంచిగా చుట్టూ శుభ్రత ఊడు, చాపలై, మైకులు పెట్టు, బాత్రూంలో పెడదు, అన్ని దేవుడిని దీవిస్తాడు. ఆ యవనస్తుడు అయ్యగారు చెప్పింది ఖచ్చితంగా పాటించాడు. ఖచ్చితంగా ఉన్నాడు. ప్రతి ఆదివారం ముందు రావడం, గురువారం, బుధవారం, శుక్రవారం, శనివారం ఎప్పుడు మీటింగ్ ఉంటే అప్పుడు ముందే, అన్ని ముందే కంచెలు మోయడం, దాలతులు మోయడం, మైకులు మోయడం, ఎన్నో పనులు. మంచిగా పాస్ అయ్యాడు, ఇంటర్ పాస్ అయ్యాడు. నడుచుకుంటూ వచ్చాడు. తర్వాత ఇంటర్ పాస్ అయ్యాడు, సైకిల్ వచ్చాడు. తర్వాత డిగ్రీ కూడా మంచిగా పాస్ అయ్యాడు, మోటార్ సైకిల్ వచ్చింది, బైక్ వచ్చింది. తర్వాత మంచి ఉద్యోగం మరలా దేవుని బైక్ వచ్చింది కదా, షికారులకు పోలా. తర్వాత దేవుడు కారు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, కారు ఇచ్చాడు. ఈసారి ఇంకొద్దిగా ముందు 9 గంటలకు వచ్చేవాడు 8ంటిగా వస్తున్నాడు. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం, ఎంత లోపట్టు, ఎంత విధేయత. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుని సన్నిధిని ప్రేమిస్తే దేవుడు నిన్ను గొప్పవాడిగా దేవుడు దీవిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఆలోచన చెప్పే ప్రతి సంవత్సరం నుంచి ఒక్కొక్క నెల ఒక్కొక్క కుటుంబానికి అప్పచెప్తారు. చాపలేసేది మీరే, అన్ని చేసేది మీరే. దేవదేవులు అందరూ మంచిగా చేసుకుంటూ వస్తున్నారు. సంపూర్ణంగా ప్రతి పని దేవుడి మందిరంలో, చాపలేడు దగ్గర నుంచి, ఓడడు దగ్గర నుంచి, బాత్రూమ్ దగ్గర నుంచి, క్లీన్ చేయడం దగ్గర నుంచి, నీళ్లు పెట్టే దగ్గర నుంచి ప్రతి పని కూడా ఒక నెల దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని మందిరంలో ఉండు, దేవుని మందిరంలో అనుభవించు, దేవుని మందిరంలో కార్యాలు చేయి. దేవుడు నిన్ను గొప్పవాడిగా ఇస్తాడు. ఒకప్పుడు మందిరంలో పనులు చేయడానికి నేను అస్సలు ఇష్టపడేవాళ్ళుగా. మందిరం ఉంటేనే టైం లేటుగా వచ్చి లేటుగా పోయేవాడు. ఎప్పుడైతే ఈ అనుభవాల్లోకి వచ్చానో, ఎప్పుడైతే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మందిరంలో పనులు చేయడానికి నేను ఎప్పుడు కూడా వెనకాను, బాత్రూంలో వెళ్ళడానికి కూడా వెనకాను. దేవుని మందిరంలో ఉండటం దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవిస్తాడు. అందుకనే చెప్పండి, దేవుణ్ణి ప్రేమించాలి. ఒకప్పుడు ప్రేమించరా, ఇప్పుడు దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళగా ఉన్నాం. ఒకప్పుడు పరిశుద్ధత లేదు, ఒకప్పుడు పాపం, ఇప్పుడు పరిశుద్ధత, హోలీ. ఒకప్పుడు దేవుడు అంటే ప్రేమ లేదు, ఒకప్పుడు దేవుని సన్నిధి అంటే ప్రేమ లేదు, ఇప్పుడు దేవుడు
వచ్చిన రోమిలకు రాసిన పత్రిక 1:9 ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చినట్టు దేవుని చిత్తమైన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనను ఎల్లప్పుడు ఆయన బతిమాలుకొనుచు మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చాలు చాలు. ఈ వచనంలో అర్థం చూసుకుంటే నా తలంపు ఏంటంటే ఇప్పుడు ఏ ఆటంకాలు లేకుండా ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. చెప్పండి, అందరూ చెప్పండి. ఇప్పుడు ఏ ఆటంకాలు లేకుండా ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. ప్రార్థించాలి. ప్రార్థన ఎడతెగక, చెప్పండి, ఎడతెగక ప్రార్థన వలనే సమస్తము జరుగుతాయి. ప్రార్థన వలన సమస్తము సాక్ష్యం. ప్రార్థన లేకపోతే ఓడిపోతారు అని యేసుక్రీస్తు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. శిష్యులు నిద్రపోతున్నారు ప్రార్థన చేయమంటే. కొంతమంది శిష్యులు, అయ్యా నువ్వు చేస్తున్నావు కానీ మేము చేయలేకపోతున్నామే అద్భుతాలు, మేము దయ్యాలు అలగొట్టలేకపోతున్నామే. యేసుక్రీస్తు అన్నాడు, ప్రార్థన లేకపోతే కుదరదు. ప్రార్థన ఒకప్పుడు ప్రార్థన లేదు, ఒకప్పుడు ప్రార్థన అనే అనుభవం లేదు. ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళుగా ఉండాలి. చెప్పండి, ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారు? సంఘ ప్రార్థన అంటే, ఉపవాస ప్రార్థన అంటే, సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే. ఈరోజు ప్రార్థన అనే అనుభవం లేకుండా నువ్వు విజయాన్ని పొందాలంటే కష్టం. అది కష్టం. ఒక ఆయన ఫ్యాక్టరీ కట్టుకున్నాడు. దేవుని మందిరంలోకి వచ్చాడు, ఫ్యాక్టరీ కట్టుకున్నాడు. దేవుడు ఇంకొక ఫ్యాక్టరీ ఇచ్చాడు. అయినా 2 ఫ్యాక్టరీలు వచ్చినాయి. మందిరాన్ని మర్చిపోయేసరికి అయినా కానీ దేవుడు దీవించాడు, అయినా కానీ దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు 2వ ఫ్యాక్టరీ పోయి 3వ ఫ్యాక్టరీ కూడా ఇచ్చాడు. ఫస్ట్ ఏమో ఒకటే ఫ్యాక్టరీ, ప్రార్థనకు వచ్చాడు, మంచిగా లోపడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు. 2వది ఇచ్చాడు. 2వది ఇచ్చిన తర్వాత మర్చిపోయాడు, మందిరాన్ని సేవకులు మర్చిపోయాడు. అయినా కానీ దేవుడు కృప చూపించి 2వ ఫ్యాక్టరీ ఇచ్చాడు. మళ్ళీ 3వది కూడా ఇచ్చాడు దేవుడు. 3వది ఇచ్చిన తర్వాత కొద్దిగా బుద్ధి పుట్టింది, ప్రార్థన చేయించుకుందాం, ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు అని అనుకొని అయ్యగారి దగ్గర పోయి, అయ్యగారు నేను 2 ఫ్యాక్టరీలు నడిపిస్తున్నా, 3వది కూడా ఇచ్చిన ప్రార్థన చేయలేదు కానీ రాండి అని అందరూ పిలిచిండు. ఫ్యాక్టరీలో ఉన్న వ్యక్తులందరూ పిలిచిండు, స్నేహితులు పిలిచిండు, అధికారులు పిలిచిండు. ఇగో అయ్యా వస్తున్నారు, 3వది ఓపెనింగ్ రెబ్బల్ కటింగ్ ప్రార్థన చేయడానికి పిలిచాను. వచ్చిన సమయం మైక్ అరేంజ్ చేశారు, గొప్పగా స్పీకర్లు అక్కడ పెట్టారు, అందరూ నిలబడ్డారు. అయ్యగారు ప్రార్థన చేయగలిగాను అన్నాను. అయ్యగారు వచ్చారు, అయ్యగారు ప్రార్థన చేసి రెబ్బల్ కట్ చేయను జాగ్రత్తగా. అయ్యగారు వచ్చారు, మైక్ తీసుకున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దేవని అయ్యా, దేవా తండ్రి ప్రభా, ఈ వ్యక్తి ఫస్ట్ ఏమీ లేనివాడుగా ఉన్నాడు, తర్వాత ఒక ఫ్యాక్టరీ ఇచ్చారు, చాలా సంతోషం అయ్యా, దీవించారు. 2వ ఫ్యాక్టరీ ఇచ్చారు. 2వ ఫ్యాక్టరీ ఇచ్చిన తర్వాత నిన్నంటేనే మర్చిపోయాడు, నీ మందిరాన్నే మర్చిపోయాడు. ప్రభా క్షమించిన అయినా కానీ మీరు ఎంతో దయ చూపించి 3వ ఫ్యాక్టరీ కూడా ఇచ్చారయ్యా. ఈ 3వ ఫ్యాక్టరీ వస్తే అసలు నేను పూర్తిగా మర్చిపోతానయ్యా. దేవా నీ చిత్తమైతే ఈ ఫ్యాక్టరీని నష్టం వచ్చినట్టు చేయను. ఒకవేళ నీకు ఇంకా చిత్తమైతే 2వ ఫ్యాక్టరీ కూడా నష్టం వచ్చినట్టు చేయను. అప్పుడున్న మందిరానికి వస్తానేమో అని ప్రార్థన చేశాడు. చెప్పండి, అందరూ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ గా అందరి ముందు ప్రార్థన చేశాడు. ఈ 3వ ఫ్యాక్టరీ కోపం వచ్చింది. అదే నువ్వు నేనైతే అదే దేవుని ప్రార్థన చేయమనంటే ఏంటంటే శపిస్తున్నాడు. కోపం వచ్చింది. అదే ప్రార్థన చేసి నన్ను ఆశీర్వదించేయాలంటే ఎట్లా అంటావేంటి అని అనుకున్న వల్ల ఒక్కసారి కుంగిపోయాడు. అరే కరెక్టేగా, ఈ మాట కరెక్టేగా, అయ్యగారు ప్రార్థన చేసింది కరెక్టేగా. మొదటి ఫ్యాక్టరీ వచ్చినప్పుడు మందిరానికి చక్కగా పోయాను, 2వ ఫ్యాక్టరీ ఇచ్చినప్పుడు అసలు మర్చిపోయా. అయినా కానీ దేవుడు నాకు మంచి విజయాన్ని ఇచ్చాడు, లాభాలు ఇచ్చాడు. 3వ ఫ్యాక్టరీ ప్రార్థన చేయమంటే దీనివల్ల ఇంకా దేవుడు మర్చిపోతాడు. కరెక్టే, అయ్యగారు చెప్పింది కరెక్టే. అదే నువ్వు నేనైతే నువ్వు ఇంకొక ఆయన ఫోన్ చేస్తావు,
ఇంకొక అయ్యగారు లేడా? నువ్వు లేకపోతే ఇంకొక అయ్యగారు ఉన్నారు, నువ్వు లేకపోతే ఇంకొక అయ్యగారు ఉన్నారు. ఈరోజు ఖండించాలంటే పనికిరాట్లా, బుద్ధి చెప్పాలంటే పనికిరాట్లా. అన్ని ఆచారాలు, అన్ని లోక ఆలోచనలు, లోక తలంపులు. నువ్వు లేకపోతే ఇంకొకరు, ఇంకొకరు లేకపోతే ఇంకొకరు. ఇవాళ ఒకడు అయ్యగారు అందులో ఏమన్నాడంటే వెంటనే కురిగిపోయాడు, మోకాళ్ళ మీద పడ్డాడు. అయ్యా క్షమించయ్యా, క్షమించు, నా తరపున దేవుని విజ్ఞాపన చేయి. దేవుడు నన్ను ఎంత కరుణించాడు, ఎన్ని లాభాలు ఇచ్చాడు. దేవుని మర్చిపోయినప్పుడు కూడా నాకు ఎంతో విజయాన్ని ఇచ్చాడు. నా ఆరోగ్యం, నా కుటుంబం, నా లాభాలు, ఫ్యాక్టరీ విషయాలు, ఉద్యోగస్తుల విషయాలు, మూడో ఫ్యాక్టరీ ఇచ్చాడు. ఎక్కడి నుంచి నేను నమ్మకంగా వస్తా, ఎక్కడి నుంచి నమ్మకంగా దేవుని మందిలో గడుపుతా. ఆ సేవకుడు, దేవా ఎప్పుడైనా క్షమించయ్యా, మంచి జీవితాన్ని అనుగ్రహించు, లాభాలు ప్రార్థన చేశాడు. నిజంగా లాభాలు వచ్చాయి. దేవుడిని మర్చిపోలా, దేవుని మందిరాన్ని మర్చిపోలా, సేవకులు మర్చిపోలా. ఇంకొక ఫ్యాక్టరీ కూడా బాగుంది. చెప్పండి ప్రార్థన మందిరం, దేవుని సన్నిధి నీ జీవితానికి ఎంతో మేలుకరంగా మారుస్తుంది. నువ్వు ప్రార్థన కాకపోయినా, నువ్వు దేవుడికి దూరంగా ఉన్నా, నేను ఆరోగ్యంగా ఉన్నానే, నేను సంపాదించుకుంటున్నానే, నేను తింటున్నానే అని అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజు దేవుడు నిన్ను ముడతాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను గద్దిస్తాడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు. జాగ్రత్త. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండు, ప్రార్థనలో పట్టుదల ఉండు. ప్రార్థన వదిలిపెట్టదు. పాత సంవత్సరంలో ప్రార్థనకు రాలా, కొత్త సంవత్సరం వచ్చినా కూడా ప్రార్థనకు రాదు. ఎక్కడ మారలేదు నువ్వు? చెప్పండి, ఎక్కడ మార్పు? పాత జీవితాన్ని వెంటబెట్టుకొని తగిలించుకొని వస్తున్నావేమో. ఈరోజు ఇంకా పాత జీవితంలో ఉంటే, ఇంకా పాత ఆలోచనలో ఉంటే, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యం. ప్రార్థన లేకుండా ఏది కూడా నీ జీవితంలో జరగదు. గుర్తుపెట్టు, ప్రార్థన లేకుండా ఏది నీ జీవితంలో జరగదు. మూడో విషయం చదవండి, నాలుగో విషయం చదవండి. మొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని ప్రేమించాలి. మూడవదిగా ప్రార్థన కలిగి ఉండాలి. నాలుగవదిగా రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 16:25. సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఇప్పుడు ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షతలో ఉంటే లోకంలో ఏది కూడా ఆశించము. దేవుని ప్రత్యక్షతలో ఉంటే దేవునికి దూరంగా ఉండము. దేవుని ప్రత్యక్షత కావాలి, దేవుని ప్రత్యక్షతలో జీవించాలి. ఈ లోకంలో ఏది చూస్తున్నాం? దేవుని తప్ప. పౌలున్నాడు చెప్పండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం ఉంటున్నాడు. అంటే దేవుణ్ణి మాత్రమే, క్రీస్తుని మాత్రమే, వాక్యాన్ని మాత్రమే. ఈరోజు నువ్వు నేను కూడా క్రీస్తు కొరకు మాత్రమే జీవించాలి. మిగిలినది ఆటోమేటిక్ గా ఎన్ని వస్తాయి. క్రీస్తే దేవుడే అంటే ఇక నేనేట బతికేది అని అనుకోవద్దు. మిగిలినన్ని దేవుడు చూసుకుంటాడు. ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇలా చెత్తపడకల్లా. ముందు పరలోక రాజ్యాన్ని వెతుకు. నీకు ఏదైతే కావాలో దేవుడు నీకు చెప్పండి అనుగ్రహిస్తా. ఖచ్చితంగా నీకు ఏది కావాలో దేవుని ప్రత్యక్షతలో ఉండు. దేవుని మాత్రమే చూడు. దేవుని కార్యాలని, సైతాన్ని చూడమాకు, లోకాన్ని చూడమాకు, వెనుకటి సంగతులు అస్సలు చూడమాకు. మర్చిపో. దేవుని ప్రత్యక్షతలో ఉంటే దేవుడు నీకు బుద్ధినిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవితాన్ని సాగించాలి. అలెగ్జాండర్ మహాచక్రవర్తి ప్రపంచాన్ని జయించాడు.
అలెగ్జాండర్ చిన్నప్పుడు ప్రార్థనలో ఉండేవాడంట. చిన్నప్పుడు ప్రార్థనలో ఎక్కువగా ఉండేవాడంట. అందుకనే చనిపోయినప్పుడు ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం, నా కాళ్ళు బయట పెట్టండి, చేతులు బయట పెట్టండి అని చెప్పాడు. అది సందర్భం కాదు. అలెగ్జాండర్ చిన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఎవరిగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మాసిదోనే ఫిలిప్స్, అలెగ్జాండర్ వాళ్ళ నాన్న పేరు. గుర్రాలంటే బాగా ఇష్టం. గుర్రాలంటే ఒక గుర్రాన్ని ఏరి కోరి తెచ్చుకున్నాడు. ఆ గుర్రాన్ని చాలా బలమైన గుర్రం. గుర్రపు శాలలో అది రంకెలేసింది, బాగా పరుగులెత్తింది. రోజు పొద్దునే గుర్రపు శాలలోనేమో బాగా చలాకీగా ఉండేది. బయటికి తెచ్చేవాడు. బయటకు తెచ్చి గుర్రాన్ని స్వారీ చేయండి, అది తలకాయ ముసుకుంటుండేది, బయటికి పోయేది కాదు, పరుగెత్తేది కాదు. అర్థం కాదు వాళ్ళ నాన్నకి, అలెగ్జాండర్ వాళ్ళ నాన్నకి. అరే ఈ గుర్రమేమో లోపల భలే ఉంది, భలేగా చలాకీగా ఉంది, లోపలేమో స్వారీ చేసేది, బయటకు వస్తే రోడ్డు మీదకి వస్తే చాలు ఏంటి సంగతి అర్థం కావట్లేదు. 2-3 రోజులు, 4-5 రోజులు తర్వాత బాధతో కూర్చోడు. అందులోకి అలెగ్జాండర్ వచ్చాడు. ఏంటి పరిస్థితి, ఏంటి బాధగా ఉన్నామంటే చెప్తున్నాడు. అరే ఈ గుర్రం లోపల బాగుండేదిలా, బయటకు వస్తే తలదించుకుంటుంది, పరిగెత్తట్లా, అసలు చలాకీగా ఉన్నట్లా, ఏంటి పరిస్థితి అని బాధ ఉందిలా, ఎంతో ఖర్చు పెట్టుకున్నా. అలెగ్జాండర్ ఆగ్రహంగా నేను ప్రార్థన చేసి దేవుని అడుగుతా ఏంటో కారణం అని. ఆ రాత్రి అయిపోయింది. తెల్లారి పొద్దున్నే వచ్చాడు అలెగ్జాండర్. ఎప్పుడు ఆయన గుర్రాలు తీసుకొని రాబోనా అన్నాడు. గుర్రాలు తెచ్చాడు. గుర్రాలు తెచ్చి ఎప్పుడు రోడ్డు మీద నిలబెట్టాడు. అలెగ్జాండర్ వచ్చి నాన్న గుర్రాన్ని ఇటు కాదు నాన్న, ఇటునే పెట్టాను. చెప్పండి ఏమన్నాడు? గుర్రాన్ని ఇటు కాదు, ఇటు పక్కన నిలబెట్టు. ఇటు పక్కన నిలబెట్టాడు గుర్రాన్ని. ఇక ఏమిలా ఎక్కాడు. పరుగులు స్వారీ విజయవంతంగా. ఆ గుర్రం ఎక్కడ ఆగలా. ఆ రాత్రి కాల సమయంలో అలెగ్జాండర్ అడిగాడు తండ్రి, ఏంటలా నేను ఇన్ని రోజులు ప్రయత్నం చేసినా కూడా ఆ గుర్రం పరిగెత్తలా, నువ్వు అడిగిపావు గుర్రం భలే పరిగెత్తుందంటే, ఏం లేదు నాన్న, దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు. ఏంటంటే గుర్రము ఇటు నిలబెడితే ఆ సూర్యుడు గుర్రం మీద పట్టడం వల్ల నీడ ఆ గుర్రానికి ముందుగా ఉంది. ఆ నీడను చూసి ఆ గుర్రం భయపడి పరిగెత్తలేకపోయింది, తలదించుకుంది. ఎప్పుడైతే ఇడిదిప్పావో ఆ నీడ వెనక పడుతుంది, గుర్రానికి నీడ కనపల్లా పరుగులెత్తింది. ఈరోజు చాలా సార్లు దేవుని ప్రత్యక్షత లేకుండా ఏదేదో నీడను చూసుకొని భయపడి, ఏదో నీడలు మన మీద పడి, మన కుటుంబాల మీద పడి, సైతాను నీడ మన మీద ఉండి దేవుని ప్రత్యక్షతలో, దేవుని సన్నిధిలో గడపడం చేసి దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోవడం ఎన్నోసార్లు మనం చూస్తుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని ప్రత్యక్షత నీకుంటే ఈ లోకం వైపు చూడు. ఏ నీడ నిన్ను ఆపదు, ఏ నీడ నిన్ను ఆపలేదు. దేవుని ప్రత్యక్షత లేకపోతే రకరకాల నీడలు నీ మీద ఉండి నిన్ను వెనక్కి లాగుతా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి, దేవుని ప్రత్యక్షత, దేవుణ్ణి మాత్రమే చూడు. ఒకప్పుడు ఒనేసిముకి ప్రత్యక్షత లేదు. ఎప్పుడైతే జైలుకు పోయాడో పరిశుద్ధత వచ్చింది. చెప్పండి, రెండోది వచ్చింది దేవుని ప్రేమించడం వచ్చింది. మూడోదిగా ప్రార్థన అనుభవం వచ్చింది. నాలుగోదిగా దేవుని ప్రత్యక్షత వచ్చింది. అందుకే ప్రయోజకుడయ్యాడు. చూద్దాం ఐదో విషయం చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 15:25. సమయం అయిపోతుంది మనకు. రోమిలకు రాసిన పత్రిక 15:25. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయించు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. పరిశుద్ధుల కొరకు పరిచర్య. చెప్పండి, ఏమో చెప్పండి. పరిచర్య. దేవుని పని. ఈరోజు దేవుని పని చేసే వాళ్ళగా ఉండాలి. పాటలు పాడే వాళ్ళగా, వాక్యం చెప్పే వాళ్ళగా, ప్రార్థన చేసే వాళ్ళగా, నడిపించే వాళ్ళగా, ఎవరైనా తప్పుదావలో పోతే వాళ్ళని ఖండించే వాళ్ళగా. చూస్తే కొంతమంది తప్పు ఆరాధన చేస్తున్నారు. ఆరాధన చేయమంటే ప్రార్థన చేస్తున్నారు. అటువంటి వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలి. అమ్మా, అక్క,
నీకు తెలియదు కాబట్టి చెప్తున్నావు, ఇగో ఎట్లా అట్లా చేయాలని చెప్పాలి మనం. అది పని ఉంటే, దేవుని పని ఉంటే. ఎవరైనా తప్పుదోవలో పోతే, ఎవరైనా ఆచారంలో ఉంటే, అమ్మాయిలు రక్షణ పొందాలి కదా, ఈ ఆచారంలో వద్దామా, ఇగో ఈ కట్టుబాట్లు వద్దామా, ఈ కులాచారాలు మతాచారాలు మనకు వద్దామా అని చెప్పాలి. మనమే అట్లా చేస్తే ఏముపయోగం? దేవుని పరిచర్య, దేవుని మందిరంలో ఎన్నో ఉదాహరణలు. ఒక ఆయన ఇస్రోలో శాస్త్రవేత్త, సమయం లేదైనా నేను చెప్తున్నా. ఇస్రోలో శాస్త్రవేత్త ఆయన, ఓ దేవుడు మాట్లాడాడు, అయ్యా వదిలిపెట్టు నీ శాస్త్రజ్ఞుడు, నీ సైన్స్ వదిలిపెట్టు, లోకం వదిలిపెట్టు, ఉద్యోగాలు వదిలిపెట్టు, రాజీనామా నా పని చేయని దేవుడు మాట్లాడితే వచ్చాడు మొత్తాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఎబ్రల్లో బాక్సింగ్ వెళ్ళిపోయాడు. నిజంగా జరిగింది సార్ అది. అన్నా దేవుడు నాతో మాట్లాడాడు అన్నా దేవుని పరిచర్యను పిలిచాడు అన్నా. బాక్సింగ్ అన్నారు, అయ్యా ఒక 4 రోజులు నుండి నీకు పరిచయం చేస్తాను. 4 రోజులు ప్రార్థన చేసుకో, ఇగో ఈ హెబ్రోన్లో ఉండు, చాపలు లేకపోతే శుభ్రం చేయి, బాత్రూమ్ అన్ని శుభ్రం చేయి. శాస్త్రజ్ఞుడు అక్కడ, సైంటిస్ట్ అక్కడ, పరిశోధించేవాడు అక్కడ. అవన్నీ వదిలిపెట్టొస్తే ఏమన్నా చెప్పండి, చాపలు బాత్రూమ్ ఆపం చేయి. 4 రోజులు కాదు, దేవుని పిలుపుంది. నిజంగానే ఆగాడు, 4 రోజులు ఆగాడు. అన్నా 4 రోజులు ఆగమన్నా ఆగా పరిచర్య అన్నా. వెంటనే బాక్సింగ్ గారు పిలిచి, ఇగో విజయవాడలో పెంచిమేలు గారు ఉన్నారు, ఆ పెంచిమేలు గారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తానని చెప్పి. ఆ టైంలో పెంచిమేలు గారిని మా చిన్నప్పుడు మాకు కూడా గుర్తు, మేము కూడా వెళ్ళాము అక్కడికి. పెంచిమేలు గారు చిక్కినగర్లో ఉంటారు. పెంచిమేలు గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళని బాక్సింగ్ గారు ఆ వ్యక్తిని పంపారు పరిచర్య ఇవ్వని చెప్పి. బెంజమిన్ గారికి ఫోన్ చేస్తే, ఇంకో ఫలానా వస్తున్నాడు, ఏదో ఒక పరిచయం అప్పచెప్పు. బెంజమిన్ గారు వెంటనే రిసీవ్ చేసుకున్నారు. అన్న బాక్సింగ్ గారు పంపారు అన్న, ఇగో నా స్థితి ఇది, ఒకప్పుడు ఇది, ఇప్పుడు పరిచయం కావాలంటే. బెంజమిన్ గారు చూశారు ఇట్లా అని విడిచిన సొక్క ప్యాంటు ఇచ్చి, ఇగో ఈ శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసుకుని నా దగ్గర తీసుకోవాలి. ఏ పరీక్షాడు చెప్పండి, ఏ పరీక్షాడు? విడిచిన మాటలు ఇచ్చి ఎవరికి? శాస్త్రజ్ఞుడు. రాజీనామా చేసి వచ్చింది, 1,00,000 జీతం. అవన్నీ చూడాల. ఆ సేవలు అన్నాడు, రా ఇగో ఈ బట్టలు శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేయించుకోరా. వెంటనే నాకు ఇటువంటి పని చెప్తారా? నేనేదో రాగానే వాక్యం చెప్పని అడుగుతారేమో, పాటలు పాడమంటారేమో, స్టేజ్ మీద పిలుస్తారేమో, నా చేతికి మైక్ ఇస్తారేమో. ఒకసారి అనుకుంటాం, నాకు మైక్ ఇట్లా, లేకపోతే నాకు అచ్చే ఇట్లా, నాకు ఇచ్చేపట్ల. దేవుడు ఇచ్చినప్పుడే తీసుకోవాలి అనుకున్నాడు, మనసులో అనుకున్నాడు. మళ్ళీ అనుకున్నాడు, తగ్గించుకుని నేను ఎందుకు కాదు వచ్చింది లోపల. శుభ్రంగా ఉతుకున్నాడు, వచ్చాడు, ఇస్త్రీ చేశాడు, ఇచ్చాడు. వెరీ గుడ్. ఈ విధంగా ఒక 4 రోజుల దాకా ఈ పని ఇదే నీ పరిచర్య. ఆ విధంగా చేశాడు. తర్వాత దేవుడు గొప్పగా ఆశీర్వదించి గుంటూరులో ఒక పెద్ద సంఘాన్ని, హెబ్రోను సంఘాన్ని నాయకుడిగా, సంఘ కాపరిగా ఆయన నియమించారు. ఆయన పేరు తెలుసా? పూర్ణ చంద్రబాబు గారు. ఎప్పుడో పాతకాలం బెంజమిన్ గారి దగ్గర పనిచేసి భక్తులకి ఒక సంఘానికి నాయకుడయ్యాడు. ఎంతో దీవించబడ్డాడు, ఎంతో గొప్ప సాక్ష్యం. ఈరోజు దేవుని పని అంటే పెద్ద పనులు కాదు, చిన్న పనుల నుంచి మొదలుపెట్టు. చిన్న పనులే పరిచర్య, దేవుని పరిచర్య. ఒకప్పుడు పరిచర్య లేదు, ఒకప్పుడు దూరంగా ఉన్నాడు అనేసిము. ఇప్పుడైతే నాకు అంతా పరిచర్య చేస్తున్నాడు. పౌలు గారి పిల్లలకు రాస్తున్నాడు, ఒకప్పుడు పరిచర్య లేదు. దేవుని పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండు. పాట పాడాలంటే పాడు, నేను పాడను అలవాటు. దేవుడు నడిపిస్తాడు. ఇగో వాక్యం చెప్పండి, చెప్పు. నాకెందుకు వాళ్ళకి అన్నా, ఫలానానికి చెప్పొద్ది. మనకు ఎప్పుడో వచ్చింది అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దేవుని పని చేయడంలో ముందున్నాడు. దేవుని పరిచర్యకి వెనకాడొద్దు. ఒకప్పుడు పరిచర్య లేదు, ఇప్పుడు పరిచర్య. చూడండి, 6వ విషయం 1 యోహాను 2వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 8వ వచనం. మరియు
చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తున్నది. చెప్పండి, ఇప్పుడు చీకటి లేదు. ఒకప్పుడు చీకటి, ఒకప్పుడు వెలుగు లేదు, ఒకప్పుడు చీకటి వాళ్ళం. చెప్పండి, రాజులైన యాజక సమూహంలో నిన్ను చేశాడు దేవుడు. ఒకప్పుడు ప్రజ కాదు, ఇప్పుడు ప్రజ లేదు. ఇప్పుడు వెలిగే వాళ్ళం మనం, ఇప్పుడు ప్రకాశమైన వాళ్ళం. ఇంకా కొంతమంది చీకటిలోనే, చీకటి బ్రతుకులోనే, చీకటిలోనే సంచారం, చీకటిలోనే జీవనం. ఇప్పుడు ప్రకాశించే వాళ్ళంగా ఉండాలి, ప్రకాశించే వాళ్ళంగా ఉండాలి. చూద్దాం, ఏడవదిగా సమయం లేదు, మనం ముగించుకుందాం. ఏడవదిగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతురా. ఇప్పుడు ఒకప్పుడేమో ఆత్మతో ఆరంభించావు, ఇప్పుడు శరీరంతో ముగిస్తున్నావు. ఏంటి పరిస్థితి అంటే, దాని అర్థం ఏంటంటే, ఈ మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు కూడా ఆత్మానుసారంగానే జీవించాలి, శరీరానుసారంగా జీవించద్దు. అది అర్థం. శరీరానుసారంగా కాదు, ఆత్మానుసారంగా పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణంగా ఆత్మానుసారంగా జీవించాలి, పరిపూర్ణంగా ఉండాలి. యేసుక్రీస్తు పరిపూర్ణత కలిగి ఉండడానికి లోపలికి వచ్చాడు. యోహాను సువార్త 17:13 ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. యోహాను సువార్త 17:13. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చున్నాను, నా సంతోషము ఆయన పరిపూర్ణమగునట్లు. దేవుని సంతోషం నీలో పరిపూర్ణంగా ఉండాలి. సగం కాదు, పావు కాదు, ముప్పావు కాదు, పరిపూర్ణం. పూర్తిగా నేర్చుకోవాలి, పూర్తిగా దేవుల్లో ఉండాలి. సగం కాదు. క్రైస్తవులు కాసేపు ప్రార్థన, కాసేపు తాగాలి, కాసేపు ప్రార్థన, కాసేపు గొడవలు, కాసేపు ప్రార్థన, కాసేపు పూజలు. పరిపూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణంగా నేర్చుకోవాలి. నాకు వచ్చిన అనుకోకూడదు. ఒక ఆయన బైబిల్ ట్రైనింగ్ పోయాడు, పూర్తిగా కోర్సు చేయాల. 3 సంవత్సరాల కోర్సు 1 సంవత్సరం చేసి ఇక నాకంతా వచ్చిందిలే అనుకున్నాడు. వచ్చాడు, నేను కూడా సేవ చేస్తా అన్నాడు. ఆ రోజు ఎందుకు వీరి స్వార్థ చేస్తా పోతున్నారు అందరూ. మైక్ ఇచ్చారు వ్యక్తికి, అయ్యా వీరి స్వార్థలో ఉన్నావు, వాక్యం చెప్పు అన్నాడు. సరిగ్గా నేర్చుకోవాలి. ఒకసారి మైక్ మనం ఎంత చదివి ఉన్నా సరే, నేను డిగ్రీలో ఉన్నా, దేవుని మాటలు మాట్లాడడం, దేవుని ఆత్మలో మనలో ఉండాలి. దేవుని ఆత్మ లేదా ఆయన మైక్ ఇచ్చారు, ఇక వాక్యం చెప్పన్నారు. చెప్తున్నాడు, యోహాను 3:16 అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి, ఏమన్నాడు? యోహాను 3:16. యోహాను 3 తర్వాత మాట అట్లా ఒకటే మాట మైకులో పెద్దగా యోహాను 3:16 అంటున్నాడు. అంతలోకి ఆ పదాలలో ఒక ఆయన వచ్చాడు, కర్ర పట్టుకుని వచ్చాడు. ఒక చేతిలో కర్ర ఉంది, ఇంకో చేతిలో కత్తుంది. వచ్చిన దానికి ఏంటి నువ్వు, ఏంటి మాట్లాడితే యోహాను 3:16 అంటున్నావు, ఏంటి మైకులో చెబుతున్నావు? అయ్యా ఏంది పక్కన సేవలు ఏదయ్యా నిన్నేమోనయ్యా ఏదో వాక్యం చెప్తుంటే యోహాను 3:16 అంటున్నాడు. అయ్యా ఏంటయ్యా సంగతి అంటే ఆయన అంటున్నాడు కదా, నా పేరు యోహాను, నాకేమో 3 భార్యలు 16 మంది పిల్లగాళ్ళు. కాబట్టి నాకు 3 భార్యలు 16 మంది పిల్లగాళ్ళు. ఏమో మైక్ లో అందరికీ సాటింపు పెడుతున్నాడు. ఇక్కడ బతకైనా కొడతా ముందుకు వస్తున్నాడు. పరిపూర్ణుడిగా ఉండకపోతే అంతే పరిస్థితి. పరిపూర్ణంగా దేవుని వాక్యాన్ని పూర్ణమైన లోబడి, పూర్ణంగా దేవుని అంగీకరించి, పరిపూర్ణంగా దేవుని ఆత్మతో నడిపించబడి పరిపూర్ణులుగా ఉండాలి. పరిపూర్ణత లేకపోతే దేవుడు లెక్క చేయడు. 6 సబ్జెక్టులు ఉన్నాయి, 5 సబ్జెక్టులో 99 మార్కులు వచ్చాయి, 100కి 1 సబ్జెక్టులో 20 వచ్చాయి. చెప్పండి, తప్పినట్టే రాసేట 5 మంచిగానే వచ్చాయి, 100కు 99 వచ్చాయి, ఒక దాంట్లో లేదు. ఏమిటి విభజన రాసిన అన్ని బాగానే చేస్తున్నాం,
తప్పిపోతున్నావు. దేవుడికి ఇష్టంగా ఉన్నట్లా, పరిపూర్ణంగా ఉన్నట్లా, దేవుడికి లోబడట్లా, దేవుడికి విధేయత ఉన్నట్లా, అన్ని పాయింట్తో సహా ప్రతిదీ కూడా దేవుడి ఖచ్చితంగా, లేకపోతే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఫెయిల్ చేస్తాడు. నువ్వు ముందుకు పోలేవు. పరిపూర్ణత అనే అనుభవం. రెండు మోకరితావు, కళ్ళు మూసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒనేసిము అనుభవంలో మొదట నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు. ఒకప్పుడు పాపం, ఇప్పుడు పరిశుద్ధుడు. ఒకప్పుడు దేవుని ప్రేమించరా, ఇప్పుడు దేవుని ప్రేమించాడు. ఒకప్పుడు ప్రార్థన లేదు, ఇప్పుడు ప్రార్థన లేదు. ఒకప్పుడు దేవుని ప్రత్యక్షత లేదు, ఇప్పుడు దేవుడు అంటే గురి. ఒకప్పుడు దేవుని పరిచర్య లేదు, ఇప్పుడు పరిచర్య పౌలుకు చేశాడు. ఇంకా ఎంతో పరిచర్య చేశాడు. ఒకప్పుడు ప్రకాశించలా, చీకట్లో ఉన్నాడు, ఇప్పుడు వెలుగుతూ ఉన్నాడు. ఒకప్పుడు శరీరానుసారంగా ఉన్నాడు, ఇప్పుడు ఆత్మానుసారంగా మారాడు, పరిపూర్ణతలోకి వచ్చాడు. అందుకే పౌలు గారు ఉత్తరం రాశారు ఫిలోమోనుకి, అయ్యా ఒకప్పుడు ఒనేసిము కాదయ్యా, చేర్చుకో. ఈరోజు యేసుక్రీస్తు నీ గురించి, నా గురించి, మన గురించి ఒక ఉత్తరం రాయాలి దేవుడికి. ఒకప్పుడు ఫలానా వ్యక్తి నిష్ప్రయోజకుడే తండ్రి, ఇప్పుడు ప్రయోజకుడు అయ్యాడు అని మధ్యవర్తి యేసుక్రీస్తు నీ గురించి, నా గురించి దేవుడి దగ్గర మొరపెట్టాలి. ఆ అనుభవంలోకి రావాలి. పరిశుద్ధతుందా? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటున్నావా? ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలిపెట్టడం కాదు. ఒక్కసారి విన్నామంటే దాని ప్రకారం జీవించాలి. ఇది నా కొరకు కాదు అనుకోవద్దు, ఇది నీ కొరకే అని దేవుని ప్రత్యక్షత, ప్రార్థన అనుభవం, దేవుని పరిచర్య. వెలుగుతూ ఉంటున్నావా, ఆరిపోతుంటున్నావా? శారీర ఆత్మ ఉందా, దేవుని ఆత్మ ఉందా? ఒక్కసారి పరిశీలించుకో, సరి చేసుకో, యోగ్యంగా బలలో చేయి. ఒక్క నిమిషం దేవుడు నీకు సమయం ఇచ్చాడు. ఇంకా ఏమన్నా బాధ ఉంటే వాటిని క్షమించమని అడుగు. దేవుడు నూతన అనుభవంలోకి రా, యోగ్యంగా బలలో చేయి.